ఈ రోజుల్లో ఇలాంటి సినిమాల్ని మనం ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తున్నాం తప్పితే థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేయలేకపోతున్నాం. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. రీసెంట్గా మన ఛానల్ 2000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సులోచన ఫ్రమ్ సోమేశ్వరం మూవీ రివ్యూ. ఇదేంటి సులోచన ఫ్రమ్ సోమేశ్వరం అంటున్నాడు, పోస్టర్ మీద సూ ఫ్రమ్ సో అని రాశాడు అని అనుకోవద్దు. యాక్చువల్లీ సినిమా పేరు అయితే సూ ఫ్రమ్ సోయే, బట్ యాక్చువల్ ఎబ్రివేషన్ అయితే మాత్రం సులోచన ఫ్రమ్ సోమేశ్వరం. బేసిక్గా ఇది ఒక కన్నడ సినిమా, తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. 4 crores బడ్జెట్ పెట్టి తీస్తే 48 crores ఓన్లీ కన్నడలోనే కలెక్ట్ చేసింది. కలెక్షన్స్ బేస్ మీద ఒక సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని డిసైడ్ చేయడానికి నేను కూడా చాలా ఎగ్నెస్ట్ గానే ఉంటాను. కానీ ఏ స్టార్ కాస్ట్ లేకుండా, నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా చాలా లో బడ్జెట్ లో తీసిన సినిమా హై కలెక్షన్స్ సాధిస్తున్నది అంటే ఖచ్చితంగా సినిమాలో ఏదో విషయం ఉండే ఉంటది. ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక పల్లెటూరులో మూఢనమ్మకాలని, దెయ్యాలని, ఆచారాలని చాలా ఎక్కువగా నమ్ముతుంటారు. అలాంటి ఊర్లో ఒక మనిషికి దెయ్యం పట్టింది అనే భ్రమని విపరీతంగా క్రియేట్ చేస్తారు. ఆ దెయ్యం పేరే సులోచన. అయితే నిజంగానే ఆ మనిషికి దెయ్యం పట్టిందా? ఆ దెయ్యం పట్టింది అనే భ్రమని వాడుకుని ఆ మనిషి ఎలాంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశాడు అనేదే సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం దెయ్యం పట్టడం, దాన్ని వదిలించడం ఈ ఫేజ్ లోనే వెళ్తుంది. ఇన్ఫాక్ట్ ఎట్ ప్లేసెస్ నాకు కొంచెం లాగ్ అని కూడా అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ లో స్టోరీలో ఒక కాన్ఫ్లిక్ట్ చూపిస్తారు. ఇంకా ఇంటర్వెల్ వచ్చేసరికి స్టోరీ ఎక్కడే ఆగిపోతుందేమో అనే క్వశ్చన్ నాకు కూడా రైజ్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొత్త కాన్ఫ్లిక్ట్ పాయింట్ తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుండేలా తీశారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపించింది అని చెప్పాను కదా, అది తప్ప ఇంకే నెగిటివ్ పాయింట్స్ లేవు. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఎవరంటే జేపీ తుమినాడ్. ఈయనే ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ రైటర్. అలాగే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ కూడా ఆయనే ప్లే చేశారు. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, సెకండ్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమా మొత్తం రెగ్యులర్ కామన్ లొకేషన్స్ లోనే తీయడం వల్ల సినిమా మొత్తం చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే కామెడీ అంటే మనం ఈ మధ్య సినిమాలో చూస్తున్నట్టు ఫోర్స్బుల్ కామెడీ ఎక్కడా లేదు. కంప్లీట్ గా హ్యూమర్ కామెడీయే ఉంది. సో ఆ కామెడీకి మనం చాలా ఈజీగా కనెక్ట్ అవుతాం. ఇంత కామికల్ స్టోరీలో కూడా ఒక సోషల్ మెసేజ్ ని చాలా బాగా ఇంక్లూడ్ చేశారు. ఒంటరిగా ఉండే ఆడవాళ్ళని మగాళ్ళు ఎన్ని రకాలుగా హెరాస్ చేస్తారు అనేది ఆ సోషల్ మెసేజ్. నన్ను అడిగితే ఈ మధ్య తెలుగులో వస్తున్న సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక తెలుగు సినిమాని కన్నడ సినిమాతో కంపేర్ చేయాల్సిన అవసరం ఏంటి అని మీరు అడగొచ్చు. ఎందుకు కంపేర్ చేయాల్సి వచ్చిందంటే, కుబేరా తర్వాత మన తెలుగులో వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. సో ఫ్లాప్ మూవీస్ ని జనాల బుర్ర మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి మంచి సినిమా తెలుగులో డబ్ అయినా కూడా దానికి థియేటర్స్ ఇవ్వట్లేదు. నిజంగా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో ఒక మంచి సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీకెండ్ ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఎందుకు ఈ వీకెండే త్వరగా చూడండి అని చెప్తానంటే, మళ్ళీ నెక్స్ట్ వీక్ 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. సో అప్పుడు మళ్ళీ తీసేస్తారు ఈ సినిమా థియేటర్ నుంచి. మళ్ళీ యథావిధిగా మనం ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమా చూసి అయ్యో థియేటర్లో మిస్ అయ్యాం కదా అని బాధపడడం తప్ప చేసేదేం లేదు. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.